అందరం ఒక నిమిషం పాటు భక్తితో విశ్వాసంతో ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధునిక ప్రపంచంలో స్పోర్ట్స్ మెన్ ఆటలాడే వాళ్ళు ఉంటారు కదా, గొప్ప గొప్ప ఆటగాళ్ళు. ఆస్ట్రేలియా టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, చాలా ఆటల పేర్లు చెప్తున్నారు మీరు. వీటన్నిటికీ కూడా కోచ్ ఎవరండి? కోచ్ అంటారండి. కోచ్ అన్నమాట. ఆ ఆట నేర్పించేవాడు ఒకడు ఉంటాడు కంపల్సరిగా. ముఖ్యంగా వ్యక్తిగతమైన ఆటలు ఇండివిజువల్గా ఆడేవి, టెన్నిస్, షటిలు. పివి సింధు ఉంది కదా, పివి సింధు, ఆమెకు కూడా ఒక కోచ్ ఉంటాడు. అతను నేర్పిస్తాడు ఎలాగ ఆడాలని. ఆమెలో ఉన్న తప్పులేంటి, వాళ్ళలో ఉన్న రైట్లేంటి, ఎలా చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఆడతారు అని తెలియజేస్తారు. వాళ్ళ పని అదే. ఈ కోచ్లకి, వాళ్ళకి నేర్పించేటువంటి వారికి దారి చూపించేటువంటి వారికి, ఆ ఆటలో ప్రావీణ్యాన్ని నేర్పించేటువంటి వారికి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పెడతారు. చాలా కాస్ట్లీ అన్నమాట. వాళ్ళందరూ కూడా, ఆ గొప్ప వాళ్ళందరూ కూడా, గొప్ప ప్లేయర్స్ అందరూ కూడా, ఆటగాళ్ళందరూ కూడా మంచి కోచ్ కావాలి, అంతే కదా. కోచ్ ఎంత మంచివాడైతే అంత బాగా నేర్చుకోవచ్చు అనుకుంటారు. విజయవాడలో కూడా బాగా నేర్పించే వాళ్ళకి డబ్బులు ఎక్కువ కట్టి మరి అక్కడ చేర్పిస్తారు. ఎందుకని? బాగా మెలకువలు నేర్చుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఆట ఆడాలి నేర్పిస్తారు. కాబట్టి చాలా ఖర్చు పెడతారు, చాలా డబ్బులు ఇస్తారు. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప ఆటగాడైనా కానీ ప్రపంచంలో అతనికి ఒక కోచ్ ఉంటాడు. ఈ రోజున దేవుడు మనందరితోటి కూడా ఆత్మీయ జీవితానికి కూడా ఒక కోచ్ కావాలి. ఆత్మీయ జీవితానికి కూడా ఒక కోచ్ కావాలి. మనలో ఏది తప్పు, ఏది సరి అయినది అని తెలియజేసేట్టు ఒక వ్యక్తి కావాలి మనకి. అతననే మనం స్పిరిచువల్ డైరెక్టర్ అంటామండి. ఏమంటాం? స్పిరిచువల్ డైరెక్టర్ అంటారు. ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి వాడు, ఆధ్యాత్మిక తండ్రి, తల్లి కూడా కావచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను వెనకడుగు వేయను. నేను గురువు కావటానికి ప్రధానంగా 2 స్త్రీలే కారణం. 2 స్త్రీలు. మొదటిగా మా అమ్మ, ఇంకొక ఆవిడ సిస్టర్, ఒక మీలాగానే ఒక సిస్టర్ గారు, ప్రకాశం మామ పేరు. వాళ్ళు ప్రోత్సహించారు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ నాలో చిన్నప్పుడే నువ్వు గురువు కావాలి నాయనా, నువ్వు గురువు కావాలి అనేటువంటిది నాలో ఆ స్వభావాన్ని నేర్పిస్తే, నేను చిన్నప్పుడు 4వ తరగతిలో ఉన్నప్పుడే, 5వ తరగతిలో ఉన్నప్పుడే సండే పఠనం చదవాలని గుళ్ళో నేర్పించి ఆసక్తి పెంచినటువంటి ఆవిడ సిస్టర్, మీలాగానే ఒక సిస్టర్ గారు. ఇవి మనకు అవసరం. మన మనుషులం కాబట్టి మనం ఏం చేస్తున్నామో కొన్నిసార్లు మనకు తెలియదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన జీవితంలో మన అద్దాల లాంటి వాళ్ళు. మిర్రర్, అద్దం తెలుసు కదా. మనం దాని ముందు నిలబడ్డప్పుడు అది మనకు చెప్పుద్ది, నువ్వు ఎలాగా ఉన్నావు, ఏబీసీగా ఉన్నావా, అందంగా ఐశ్వర్యరాయలాగా ఉండాల్సిన అవసరంలా, బట్ ఉన్నదాన్ని సక్రమంగా ఉంచుకున్నావా, నీట్గా ఉన్నావా,
ప్రజెంటబుల్ అంటారు కదండి, అంతేగా? ప్రజెంటబుల్, 10 మంది చూసినప్పుడు శుభ్రంగా ఉన్నాడు, శుద్ధంగా ఉంది అనుకుంటారా నన్ను చూసినప్పుడు? ఫెయిర్ అండ్ లవ్లీలు ఇంత ఎత్తున రాయనక్కర్ల మొహం మీద, ఇది మరీ ఎక్కువ అయిపోతుందండి. బయటికి వస్తే చాలండి ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇంకా ఏం లవ్లీలు అండి, ఇంత ఎత్తున రాయనక్కర్ల. దాని గురించి మాట్లాడతలా నేను, శుభ్రంగా ఉండటం గురించి. అద్దం ముందు నిలబడ్డప్పుడు మనకు తెలుస్తుందండి మనం ఎలాగా ఉన్నాం, అవునా కాదు? అలాగానే మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ తల్లి ఎవరైనా కానీ మనందరికి అవసరం అండి. వి ఆల్ నీడ్ ఏ స్పిరిచువల్ డైరెక్టర్ ఆర్ డైరెక్ట్రెస్. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎ డైరెక్ట్రెస్. ఎవరు ఆత్మీయంగా జీవించేటువంటి ఒక మంచి వ్యక్తి, ప్రార్థనా జీవితాన్ని జీవించే ఒక మంచి వ్యక్తి, పవిత్రంగా జీవించే ఒక మంచి వ్యక్తి మనకు ఉండాలి. కారణం ఏంటంటే మనం కొన్నిసార్లు వినలేము దేవుని యొక్క స్వరాన్ని, మనకు తెలియదు దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని ఏం చెయ్యమంటున్నాడు మనకు తెలియదు కొన్నిసార్లు, అవునా కాదా? We don't know. Sometimes we don't know how to listen to God, and we don't know what God is speaking to us, because we are all human beings. We need somebody who is matured, who is holy, who is disciplined spiritually. అటువంటి వారు దొరకటం అంత సులువు కాదు. దొరికినప్పుడు పట్టుకోవాలి, వదలకూడదు. అయితే ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనందరికీ కూడా దేవుడు ఆయనే, దేవుడు ప్రభువే, అది మనం మర్చిపోకూడదు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఎక్కడ చూసినా కానీ గొప్ప గొప్ప వ్యక్తులందరికీ కూడా కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారండి. ఎవరున్నారు? ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పాను ఏమని, ఆటలాడేటువంటి వాడికి గురువులు ఉంటారు, ఆట నేర్పించే గురువులు. మ్యూజిక్ నేర్చుకోవాలనుకో దానికి కూడా గురువు ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితానికి కూడా మన ఆత్మీయ గురువు ఉండాలి. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. నేను మొన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మొన్న క్రిస్మస్ పండగకి ఏలూరు మేత్రాసనంలో ఉన్నటువంటి భీమవరం విచారణకి దివ్యబలి పూజలు చేయటానికి, క్రిస్మస్ పండగ పూజలు చేయడానికి ఆహ్వానిస్తే వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్తో నేను గ్రామాలకు వెళ్ళాను. అక్కడ నేను చూశాను చాలామంది ప్రజలకి ఆ సిస్టర్లు ఆత్మీయ గురువులు. అలాగనే మీలో కూడా చాలామంది మీ స్పిరిచువల్ డైరెక్షన్ కోసం, అమ్మా నేను ఇలా చేస్తున్నాను, తప్పో రైటో తెలియదు, సామాన్యమైన ప్రజలండి, అవునా కాదా? మనతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వివాహమైన తర్వాత కూడా మంచి జీవితం జీవించే వాళ్ళని అడుగుతుంటారు, నేను ఇది చేస్తున్నాను తప్పా రైట్ అని అడుగుతారు. వాళ్ళని సరి అయిన మార్గం నడిపించాలి, మార్గచూపరులుగా ఉండాలి. డైరెక్టర్, స్పిరిచువల్ డైరెక్టర్ అంటే ఏంటి? డైరెక్షన్ ఇచ్చేవాడు, అవునా కాదు? అది అవసరం. ఈరోజు బాప్తిస్మ యోహాను గారిని చూస్తున్నాం మనం. ఎవరండి? బాప్తిస్మ యోహాను గారు. తన దగ్గర శిష్యులు ఉన్నారు. ఆయనే మెస్సయ్య అనుకున్నారు బాప్తిస్మ యోహాను గారిని. ఎందుకంటే ఆయన పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపులను గద్దించాడు, సరిచేశాడు, జ్ఞానస్నానం ఇచ్చాడు. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అవునా కాదా? మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆనందం వచ్చే గంతులు వేశాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. చాలా గొప్ప వ్యక్తి, పరిశుద్ధుడు. కాబట్టి అతను చూచి ఇతనే మెస్సయ్య అనుకున్నారు. కాబట్టి చాలామంది శిష్యులు ఆయనను అనుసరించారు. కానీ ఆయన స్వార్థపరుడైనటువంటి గురువు కాదండి. గురువుకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి? స్వార్థం ఉండకూడదు. ఒక మంచి గురువుకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే స్వార్థం ఉండకూడదు.
ఏమంటారంటే తెలుగులో చాలామంది అంట ఈ మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, లేకపోతే ఆటలు నేర్పించేవాళ్ళు, వీళ్ళంట గురువులంట అన్ని టెక్నిక్స్ నేర్పించారంట శిష్యులకి. శిష్యుడు తనకంటే గొప్పవాడైతే తట్టుకోలేరంటండి గురువులు కూడా. అండ్ ఇట్స్ హ్యూమన్ జలసీ, మానవత్వంతో కూడిన అసూయ. గురువు తట్టుకోలేడంట. మొన్న ఈ మధ్యలో పేపర్లో చదివారా, బెంగళూరు దగ్గర ఎక్కడో తల్లి తన సొంత కొడుకుని చంపేసి హోటల్లో సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళింది. ఏంటి? అసూయ. ఏంటండి అసూయ? ఏంటి అసూయ? ఆమె ఒక కంపెనీకి మేనేజర్, సొంత కంపెనీ, ఎంఎన్సి సొంత కంపెనీ అన్నమాట, స్టార్టప్ కంపెనీ, సొంత కన్న కొడుకండి. అసూయ ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. జరిగిన వాస్తవం. ఆ భర్త ఆమె విడిపోయారు. ఏం కాస్త డబ్బులు వచ్చినాయి, బాగానే విడాకులు ఇచ్చేసింది. ఆయన ఎక్కడో వేరే దేశంలో పాపం ఏమైనా ఏంటిది అది దుబాయ్, ఓమెన్ అక్కడ ఏదో పని చేస్తున్నాడంట, అందులో రాశారు. ఇక ఆయన కోర్టుకు వేసుకొని నా కొడుకుని నేను చూడాలి, నాకు కొద్ది పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఆ కొడుకుని చూడటానికి అతను వస్తున్నాడట. దేశం దాటి కొడుకును చూసుకోవడానికి ఒకసారి విడాకులు అయిపోయినాయి, బట్ కొడుకు మీద రైట్స్ ఉంటాయి కదా, చూడటానికి వస్తున్నాడు. వస్తుంటే ఈమెకి ఎంత అసూయ అంటే, నా భర్త నా కొడుకును చూడకూడదు, కొడుకు లేకపోయినా పర్వాలేదు కానీ, కొడుకును చంపినా పర్వాలేదు కానీ నా భర్త మాత్రం సంతోషంగా ఉండకూడదు. నా కొడుకును చూసాడానికి, తన కొడుకును చూసుకున్నాడానికి చాలా సంతోషిస్తాడు. ఆ సంతోషం అతనికి దొరకకూడదు. ఇదే చెప్పింది పోలీసులు. ఆమె సాక్ష్యం ఏంటంటే ఇదే చెప్పింది. ఏ సాక్ష్యం? ఎందుకు చంపావనంటే ఇదే చెప్పిందట. నా భర్త నా కొడుకును చూస్తే ఆనందంగా ఉంటాడు, నా భర్తకు ఆనందం దొరకకూడదు, ఆనందంగా ఉండకూడదు. దారుణం కదండి మనుషులు ఎంత. అందుకని కత్తి తీసుకొని కొడుకును చంపి ఒక సూట్ కేసులో కుక్కి కారులో వేసుకొని వెళుతుంటే చివరికి పట్టుబడింది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, స్వార్థం, ఆనందం నాకే ఉండాలి, పరాయి వాడికి ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను మీ అందరికీ, తల్లులందరూ తండ్రులందరూ గురువులే, స్పిరిచువల్ డైరెక్టర్లే, అవునా కాదా? ఉపాధ్యాయులు అందరూ గురువులే, స్పిరిచువల్ డైరెక్టర్స్. పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి ఆ యొక్క స్పిరిచువల్ డైరెక్టర్సే, ఆధ్యాత్మిక గురువులుగా ఉండాలి, మార్గచూపరులుగా ఉండాలి. ఒక తల్లి తన పిల్లవాడికి, ఒక తండ్రి తన పిల్లవాడికి, తన కుమార్తెకి సరియైన మార్గాన్ని నేర్పించాలి. ఈనాడు బాప్తిస్మ యోహాను గారు ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో అతని వంక చూపించి, అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే ప్రభువు దగ్గర నడిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక గురువులు ఈ ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు, అదేవిధంగా బడిపంతులు ఎవరన్నా కావచ్చు కాక, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు తనకంటే తక్కువ వారిని, తనకంటే చిన్నవారిని మంచి వైపు నడిపించాలి. ఎటువైపు నడిపించాలి? మంచి వైపు నడిపించాలి. కానీ ఎలాగా ఉందో తెలుసా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలాగా ఉన్నారో తెలుసా? పెద్దవాళ్ళు ఎలాగా ఉన్నారో తెలుసా? తల్లిదండ్రి అనేటువంటి వారు, మామలు, అత్తలు అనేటువంటి వాళ్ళు పిల్లలు మంచి మార్గం నడవటం, దైవికమైన మార్గం నడవడం నేర్పించాలి. కానీ ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు. మొన్న ఈ మధ్యలో ఒక వ్యక్తి గురించి విన్నాను, తండ్రి గురించి విన్నాను. తన పిల్లవాడిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. మావోడు ఎవరినైనా మాయ చేస్తాడు. ఏం చేస్తాడంట? మాయ. గొప్పగా చెప్పుకుంటున్నాడండి. అది తలదించుకోవాల్సినటువంటి మాటలు, అవి బాధపడవలసిన మాటలు. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే మావోడు గొప్ప. ఇదేనా మనం ఆధ్యాత్మికంగా? తల్లి తండ్రి ప్రథమ గురువు. దేవుడు మన మీద గొప్ప బాధ్యతను ఉంచలేదా? ఈనాడు బాప్తిస్మ యోహాను గారు పిల్లారా, యేసుప్రభు వెళుతున్న సమయంలో శిష్యులు తన దగ్గర నాకే ఉండాలనుకోలే. స్వార్థం లేదు అతనిలో, చెడు ఉద్దేశం లేదు అతనిలో.
కానీ ఏం చేస్తున్నాడు? నన్ను కాదు మీరు అనుసరించాల్సింది, మార్గాన్ని చూపిస్తున్నాడు. అదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దారి చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే బాప్తిస్మ యోహాను గారికి ఉన్న బిరుదేంటో తెలుసా? వాట్ ఈస్ ద బిరుదేంటి? ఏమంటారు బాప్తిస్మ యోహాను? ద ఫింగర్ ఆఫ్ గాడ్. బాప్తిస్మ యోహాను గారిని ఏమంటారు? దేవుని యొక్క చూపుడు వేలు అంటారండి. ఎందుకంటే ఆయన చూపిస్తాడు, ప్రభు వంక చూపించి, అదిగో సర్వేశ్వరుని, అదిగో దేవుని గొర్రెపిల్ల, అందరిని, ప్రజలందరిని నడిపించాడు అక్కడికి. మనము కూడా పెద్దలమనట, మనము కూడా చూపుడు వేళ్ళుగా మారాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని చక్కని మాటలు ఉంటాయి. పెద్దలు ఏ రీతిగా, క్రైస్తవ విశ్వాసంలో పెద్దలు ఏ విధంగా పిల్లలకి మంచి సుమాతృక చూపించాలి. పెద్దల అవసరం అండి ఈ లోకంలో. పెద్దలంటే పట్టించుకోవటం లేదు, కానీ పెద్దల అవసరం, సీనియర్ సిటిజన్స్ అవసరం, వాళ్ళకి అనుభవం అవసరం అండి. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారుగా, ముసలోళ్ళు అయిపోయారుగా, వాళ్ళని పట్టించుకోకుండా ఉండకూడదు. వాళ్ళకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా మంచి వాళ్ళని కాపాడుకోవాలి. ఏం చేయాలి? మంచి వ్యక్తులను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ రోజుల్లో అలా లేదండి. మంచివాడిని పంపించేస్తున్నాం, చెడ్డవాడిని నెత్తిన పెట్టుకుంటున్నామండి అన్ని చోట్ల. మోసం చేయటం నేర్పించాలి మనుషులకి ఈ రోజుల్లో. వద్దురా, నీతిగా బ్రతకాలి, మంచిగా ఉండాలంటే వాడంటే పడదు, ఇంకా వాడంటే ఇష్టం ఉండదు. ఈనాడు సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుందండి. సమూయేలు చిన్న పిల్లవాడు. అసలు సమూయేలు ఆశ్చర్యంగా చిన్న పిల్లవాడి నుండి మరణించే వరకు కూడా ఒక పరిపూర్ణమైన గురువు. ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పిరిచువల్ డైరెక్టర్. ఒకళ్ళనే కాదు, ఇద్దరనే కాదండి. సమూయేలు ప్రవక్త, ఆయన ఏలీని హెచ్చరించాడు. ఏలీ ఎవరు? గురువు. దేవుడి దగ్గర సేవ చేయవలసినటువంటి వాడు. తన కుమారులు పాపంలో పడిపోయారు. హెచ్చరించాడు, నీ కుమారులు సరిగా లేరు, దేవుడు చంపేయబోతున్నాడు. సౌలును అభిషేకించాడు, మొట్టమొదటి రాజుని. సౌలును అభిషేకించినటువంటి వాడు సమూయేలు ప్రవక్త. తరువాత దావీదుని ఈ రీతిగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్పిరిచువల్ డైరెక్టర్. వారిని సక్రమమైన మార్గంలో, వాళ్ళు విననప్పుడు గద్దించాడు, ఖండించాడు, దేవుని పక్షాన ఉన్నాడు. తడవల రాజులకు కూడా. ఎలా పెరిగాడో చిన్నపిల్లవాడు, దేవుని యొక్క వరం. సమూయేలు ప్రవక్త చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి దేవాలయంలో అప్పచెప్పిపోద్దండి. చిన్న పిల్లవాడిగా. పాపం అది చూస్తే మాకు జాలేస్తుంది, కానీ ఎంత గొప్ప దీవెన ప్రియులారా. ఒకసారి వాక్యాన్ని చదువుతారమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. అన్న గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగితని అనుకొని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టాను. పిల్లలు లేరు అన్నాకి. దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, ప్రాధేయపడింది. దేవుడి బిడ్డనిచ్చాడు కాబట్టి ఏం పేరు పెట్టింది? సమూయేలు. 1 ఏడాది గడిచిన తర్వాత ఎల్కానా ప్రభువునకు బలి అర్పించుటకై వ్రతం తీర్చుకున్నటకు మరలా కుటుంబంతో బయలుదేరాను. కానీ అన్న వెళ్ళలేదండి. ఎందుకని? బాలుడు పాలు మానిన తర్వాత పిల్లవాడు ఇంకా ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లవాడు పాలు తాగుతున్నాడు. పాలు మానని పిమ్మట సమర్పించున్న పిల్లవాడిని తీసుకెళ్ళి పాలు మానగానే దేవాలయాలు అర్పించేసిందండి. దేవాలయాలు అర్పించి దేవుడిచ్చిన బిడ్డని దేవుడికి అర్పించేస్తుంది. ఈ రోజుల్లో ఏమంటారు? అమ్మో నాకు ఒక్కడే పిల్లోడు, దేవుడికి సమర్పించాను అనుకో, మళ్ళీ పిల్లరెట్టా? అవసరం లేదు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, మనం చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము
20వ వచనంలో, 2వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు ఏలి ఆ దంపతులను దీవించి ఎల్కానాతో, ఈమె తన బిడ్డను ప్రభువునకు కానుకగా ఇచ్చింది కాబట్టి దానికి బదులుగా ప్రభువు ఈమె వలన నీకు ఇంకా బిడ్డలు ఇస్తాడు. చూడండి, మనం దేవునికి ఇస్తున్నాం కాబట్టి అయ్యో నాకు ఉండదే అనే బాధ లేదు. మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మనకి ఇస్తాడు. ఆ హన్నా ఏం చేసింది? దేవునికి తన కుమారుని ఏం చేసింది? కానుకగా ఇచ్చింది. కానీ గొడ్రాల పిల్లలు లేనటువంటి ఆ తల్లికి దేవుడు ఇంకా పిల్లలు ఇచ్చాడు. ఎందుకని? తన కుమారుని దేవునికి సమర్పించింది. ప్రారంభంలో ఆ పిల్లలు లేరు. అయితే ఈనాడు ముఖ్యంగా ధ్యానించాల్సింది ఏమిటి అంటే, దేవుడు సమూవేలును ఎలాగా పిలిచాడు? ఆ చిన్న పిల్లవాడు దేవాలయంలో సేవ చేస్తున్నాడు. సమూవేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 4, 5 వచనాలు చదువుకుందాం. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి వద్దకు పరిగెత్తుకుని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా. ఏలి ఎవరెక్కడ? గురువు, పెద్దవాడు. సమూవేలు పిల్లవాడు, చిన్న పిల్లవాడు. ఎక్కడో విన్నాడు. ఏమని విన్నాడు? సమూవేలు అని విన్నాడు. గురువుగారు పిలుస్తున్నాడేమో అనుకుని తెలియదు పిల్లవాడికి. పాపం దేవుడు పిలుస్తున్నాడు. స్వయంగా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అప్పటి వరకు మాట్లాడాల ఇశ్రాయేలు ప్రజలతో. ఎందుకని? వాళ్ళు పాపములో ఉన్నారు కాబట్టి. వాక్యంలో ఉంటుందండి, దేవుడు సాక్షాత్కారం అయ్యేవాడు కాదు, మాట్లాడేవాడు కూడా కాదండి ప్రజలతో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు పాపంతో నిండిపోయారు కాబట్టి. నేను చదువుతాను మీకోసం త్వరగా 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైనటువంటి సమూవేలు ఏలి పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే మాట చాలా అరుదుగా వినిపించి మాట్లాడేవాడు కాదంటండి. దేవుడు మాట్లాడేవాడు కాదంటండి ఆ రోజులు. ఎందుకని? ప్రజలు పాపముతో నిండిపోయారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సమూవేలు కోసం దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. సమూవేలుని పిలవగానే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అంటే, నేను పిలవలేదరా బాబు, వెళ్ళి పడుకో అన్నాడు. రెండోసారి వచ్చాడు, మళ్ళా దేవుడు పిలిచాడు అతన్ని. కానీ దేవుడు పిలుస్తున్నాడని తెలియదు కాబట్టి మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది గురువు గారికి, పిలిచేది స్వయంగా దేవుడే. అప్పుడు అన్నాడు, ఈసారి నిన్నెవరన్నా పిలిస్తే, దేవుడు పిలుస్తున్నాడంటే అర్థం కాదుగా పిల్లవాడికి. పాపం దేవుడు పిలవటం ఏంటి, దేవుడు ఎట్ట మాట్లాడతాడు అనుకుంటాడు. కాబట్టి అతనికి అర్థమయ్యే భాషలో ఎవరైనా పిలిస్తే ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పమన్నాడు. ఆ తరువాత జరిగింది పుణ్యకార్యం. అంటే ఒక ఆధ్యాత్మిక గురువు ఏ విధంగా ప్రజలను నడిపించాలి? పునీత అగుస్తీను గారు ఏమంటారో తెలుసా? ఏ గురువు కూడా మా గురించి మాట్లాడుతూ, అభిషిక్తుల గురించి మాట్లాడుతూ, ఏ గురువు కూడా ఒంటరిగా పరలోకానికి వెళ్ళడంట, ఒంటరిగా నరకానికి కూడా వెళ్ళడంటండి. తాను పరలోకానికి వెళుతూ తన సంఘాన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్తాడంట పరలోకానికి. ఒకవేళ జరగకూడదు, ఒకవేళ ఆయన నరకానికి వెళ్ళాడనుకో, అందరిని కట్టగట్టుకొని. కానీ ఆలోచించదగినటువంటి మాటలండి ఇవి, పునీతుడు చెప్పిన మాటలు. అంటే గురువుల మీద, ఆధ్యాత్మిక గురువుల మీద ఎంత బాధ్యత ఉంది అర్థమవుతుందా? హౌ రెస్పాన్సిబుల్ ఈజ్ ద వర్క్ ఆఫ్ లీడింగ్ ద ఫెయిత్ఫుల్ టు గాడ్. ఈరోజు సమూవేలు దేవుని చేత పిలవబడుతున్నాడు. ఏలి చక్కగా మార్గాన్ని చూపించాడు. బాప్తిస్మ యోహాను గారు తన శిష్యులకు మార్గాన్ని చూపించాడు. ఈ ఆధునిక ప్రపంచంలో మనందరికి కూడా ఆధ్యాత్మిక గురువులు కావాలి. మనం నడిపించే నాయకులు, ఆత్మీయమైన నాయకులు అండి. బయట ఒక ఆట ఆడటానికి కొన్ని లక్షలు పెడుతున్నారు కోచ్ల కోసం. ఆత్మీయ కోచ్ల కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం. దారి తప్పుతున్నప్పుడు ఆటలో, అరే అబ్బాయి నువ్వు ఈ ఆట ఆడేది కరెక్ట్ కాదురా, ఇది మార్చుకో అంటే మార్చుకుంటాడు వాడు. మార్చుకోకపోతే ఓడిపోతాడు. అంతే కదా? ఆత్మీయ జీవితంలో కూడా అంతే. కొంతమంది గుడికి ఎందుకు రారో తెలుసా? ఎందుకు రారు? వేరే పనులు ఉన్నాయి కాబట్టి, వేరే ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి,
అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు రారు చర్చికి కొంతమంది? అక్కడ వాక్యాన్ని బోధిస్తారు. ఆ వాక్యపు వెలుగులో నా పాపాలన్నీ బయటపడతాయి. ఇష్టం లేదు మనకి, అవునా కాదా? కాబట్టి ఆ వాక్యం నన్ను గద్దిస్తుంది కాబట్టి నేను వెళ్ళను గుడికి. నో, ఆత్మీయ గురువు అనేటువంటి వాడు సరిచేయాలి. ఎహెచ్కేల్ గ్రంథంలో ఉంటుందండి, ఏమని? నా యొక్క సేవకుడు అనేటువంటి వాడు తప్పులను ఎంచి చూపించాలి. ఒకవేళ ఎంచి చూపించకపోతే, ఒకవేళ తన పాపంలో పడిపోతే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. ఎందుకంటే నువ్వు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చేయలేదు కాబట్టి. తల్లులారా, తండ్రులారా, గురువులారా, పెద్దలారా, అభిషిక్తులారా, అదేవిధంగా మఠవాసులారా, పెద్దలమైన మనందరి బాధ్యత ఇదే. మన వద్దకు వచ్చినటువంటి వారిని సరి అయిన మార్గంలో దేవుని చెంతకు నడిపించాలి. అదేవిధంగా మనం కూడా మనకు మార్గచూపరులుగా మంచి వారిని ఎన్నుకోవాలి. వారు చూపించిన బాటలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం దేవుని చేరుకుంటాం. ఈ రోజున ఒకవైపున మనందరము కూడా దేవుని చేరుకోవటానికి మనకు మంచి బోధకులు, ఈ వాక్య పరిచర్య జరుగుతుంది చూడండి, మీకు ఇదే మార్గదర్శకం. ఆ యొక్క స్వరాన్ని వినిపించే వాళ్ళు మనకి పంపించమని, ఆ స్వరాన్ని వినడానికి మనకు మంచి మనసునివ్వమని, మారు మనసునివ్వమని, మనం కూడా ఇతరులని దేవుని వద్దకు నడిపించేటువంటి మార్గచూపరులుగా, ఆత్మీయ మార్గచూపరులుగా మారడానికి కావాల్సిన శక్తిని మనకు ప్రసాదించమని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు బాప్తిస్మ యోహాను గారిని, ఏలీ ప్రవక్తని మా ముందుంచి మంచి మార్గచూపరులు నీ సన్నిధికి నడిపించాలి, మార్గచూపరులు ఆత్మీయమైనటువంటి కాపరులు అనేటువంటి వారు మమ్మందరినీ కూడా నీ వైపు నడిపించాలి అని మాకు నేర్పిస్తూ ఉన్నావు. మేమందరము కూడా మంచి కాపరుల వద్దకు వెళ్ళడానికి, వారు బోధించే బోధనను ఆలకించటానికి, ఆ బోధనానుసారముగా జీవించే నిన్ను తెలుసుకోవడానికి, నీలో ఆత్మీయంగా బలపడటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి, స్వస్థపరచండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో ఉన్న తలంపులన్నిటిని దీవించమని, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.